నమస్కారం. ఈరోజు మనం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సచివాలయం ఏఎన్ఎంస్ రిక్రూట్మెంట్కి కానీ లేదంటే 143 జీవో ఇంప్లిమెంటేషన్కి కానీ అలాగే పర్మనెంట్ ఏఎన్ఎంస్ ఉన్నారు వాళ్ళ రీడిప్లాయ్మెంట్ జరగడానికి గల కారణాల గురించి మనం చర్చించుకుందాం. అట్లాగే దీనికి ఎవరు బాధ్యులు అనేదాన్ని కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. ఈ సచివాలయం ఏఎన్ఎంస్ రిక్రూట్మెంట్ అయినప్పుడు మనకి ప్రతి సంఘంలో కూడా ఒక బొప్పరాజు గారి సంఘంలో తప్ప ఏపీ ఎన్జిఓస్లో కానీ అలాగే ఏపీజీఏలో కానీ అలాగే ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే సంఘంలో కానీ మెయిన్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో శివారెడ్డి గారు, అలాగే ఏపీజీఏ అసోసియేషను జనరల్ సెక్రటరీ, అలాగే ఐఎన్టీసీకి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆస్కార్ రావు గారు, అలాగే ఎంప్లాయీస్ ఫెడరేషన్లో అరవపాల్ గారు సెక్రటరీగాను, మరియు ఏపీ హంసకి స్టేట్ ప్రెసిడెంట్. పెద్ద పెద్ద ర్యాంకులు వెళ్ళాయి. ఎవరైనా సరే మెడికల్ డిపార్ట్మెంట్లో డిస్కస్ చేయాలంటే వీళ్ళని పిలిచే డిస్కస్ చేస్తారు అని చెప్పి గతంలో వీళ్ళు చెప్పుకున్నారు. ఎప్పుడైతే ఈ సచివాలయం ఏఎన్ఎంస్ ఏర్పాటు జరిగిందో అప్పుడే కనుక ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అలాగే సెకండ్ ఏఎన్ఎంస్ అలాగే RCH1 RCH2 మిగతా క్యాడర్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సచివాలయంలో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు సచివాలయం ఏఎన్ఎంస్ రిక్రూట్మెంట్ జరిగితే అది బాగుండేది. అది చెప్పాల్సిన బాధ్యత ఈ లీడర్లను చెప్పుకునేటటువంటి వీళ్ళ మీద ఉంది. కానీ అప్పుడు వీళ్ళ రిక్రూట్ చేసిన తర్వాత చేసేటప్పుడు మెదలకుండా ఉన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో విపరీతమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఇప్పుడు వీళ్ళు మేము దాన్ని సరిచేస్తామని తిరుగుతూ ఉన్నారు. ఎలా కారణమో నేను చెప్తా. ఇప్పుడు 143 జీవో ఇంప్లిమెంటేషన్ అప్పుడు 143 జీవో ఇంప్లిమెంటేషన్ వలన మనకు జరిగినటువంటి నష్టం ఏందిరా అంటే MPHSM MPHSF నుంచి ఈ ప్రమోషన్ ఛానల్, ఆ ప్రమోషన్ ఛానల్ కట్ అయిపోయింది. ఒక్కొక్క PHCలో 2-3 MPHSM MPHSF పోస్టులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి. అవి ఎక్కడ పెట్టాలో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. అలాగే MPHOని APHలో ఇవ్వాలి ప్రమోషను, CHOకి APHలో ఇవ్వాలి, PHNకి ACPHలో ఇవ్వాలి, హెల్త్ ఎడ్యుకేటర్కి APHలో ఇవ్వాలని కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. ప్రమోషన్లు ఇవ్వడానికి ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారిపోయినాయి. ఎప్పుడో ఆగస్టులో జరిగినటువంటి కౌన్సిలింగ్ మళ్ళీ ఆగస్టు వస్తుంది. ఇప్పటికి కూడా 143 జీవోలో పనిచేస్తున్నా ఎక్కడోడక్కడే జీతం తీసుకుంటున్నాడు. అంతే తప్పితే ఆ పోస్ట్ ఇక్కడికి వచ్చింది లేదు, అది రాదు కూడా. ఇదంతా పెద్ద తతంగం అయిపోయిందనమాట. దీంతో పాటుగా ఈ ఏఎన్ఎంస్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కువైపోయినందువలన వాళ్ళకు స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇస్తారని చెప్పి ఒక ట్రైనింగ్ ఒకటి మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇస్తారు అన్నారో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు దానికి అలా అంతమందికి ఒకేసారి ఇవ్వటానికి కుదరదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అట్లాగే నిరుద్యోగులైనటువంటి స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. అందువలన ఏం చేశారు, ఈ స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు కుదించి, అంటే ఇది అటు ఇటు కాకుండా అనమాట, 2 సంవత్సరాలు కుదించి వాళ్ళని స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ చెప్పి వాళ్ళని అట్లా అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీళ్ళందరూ పోవటం మూలాన ఎవరైతే సీనియర్ ఏఎన్ఎంస్ ఉన్నారో పాపం వాళ్ళకి 54, 50 మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ వచ్చున్నారు. వీళ్ళ ప్లేసుల్లో నుంచి తీసుకెళ్ళి కనీసం అంటే 70-80 కిలోమీటర్ల దూరంలో వాళ్ళని ఈ సచివాలయాలు అడ్జస్ట్ చేసి అక్కడ పనిచేయమంటున్నారు. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కట్ అయిపోయింది. వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడెక్కడో పనిచేయాల్సి వస్తుంది. దీని అంతటికి కారణం ఎవరంటే మెడికల్ డిపార్ట్మెంట్లో 3 అసోసియేషన్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు లీడర్లు మాత్రమే అని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వానికి ఏమి చేస్తే దానికి భజన చేసిన వాళ్ళు ఈ ముగ్గురు లీడర్లు. ఇట్లా కాదు ఈ విధంగా చేయాలని చెప్పిన మాట ఒక్కరు కూడా చెప్పలా, ఒక్కరికి కూడా దీని గురించి ఆలోచన లేదు. ఈ రోజున వీళ్ళొచ్చి నేను సీఎం గారిని కలిశాను, ఇదిగో తర్వాత పట్టాభి గారిని కలిశాను, లేదా అశోక్ బాబుని కలిశాను ఫోటోలు పెడుతున్నారు. సీఎం గారిని ఇంతవరకు ఎవ్వరు కలవలా, ఏ అసోసియేషన్ నాయకుడు కూడా కలలా. తటస్థంగా ఉండేటటువంటి బొప్పరాజు గారు కూడా సీఎం గారిని కలిసిన దాఖలా లేవు.
ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం చేశారు అనేది ఒక్కటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ గనక చేసినట్లయితే వీళ్ళందరూ చేయటం మూలాన ఓట్లు పడలా. ఇది ఎంప్లాయీస్కు తమకు తాముగా ఎన్డీఏ కూటమికి వేశారు. కాబట్టి ఈ ఫోటోలు చూపించి మోసాలు చేయటం గురించి ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అట్లాగే ఈ రీడిప్లాయ్మెంట్ వలన పాపం మగవాడంటే సరే ఎట్లా కొట్ట చేస్తాడనుకోండి, ఆ అమ్మాయికి 50 సంవత్సరాలు దాటి ఆరోగ్య సమస్యలుండి ఇంట్లో భర్త పిల్లలు, ఇక్కడ ఉద్యోగం ఒక చోట, జీతం ఒక చోట, సంసారం ఒక చోట, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఒక ఇంక్రిమెంట్ కావాలంటేనో లేదా ఎఫ్టీఏ కావాలంటేనో లేదా జీతం పడకపోతేనో ఈ అమ్మాయి సెలవు పెట్టి మళ్ళీ ఎక్కడైతే జీతం ఉందో అక్కడికి వెళ్ళి ఆ యూడీసీని పట్టుకొని అక్కడ పని చేయించుకోవాలి. లేదా యూడీసీ టైంకి దొరుకుతా అంటే అతను దొరకడు, యూడీసీ దొరికితే డాక్టర్ దొరకడు, డాక్టర్ దొరికితే యూడీసీ దొరకడు. సరే వీళ్ళిద్దరూ దొరికినా పని జరిగిద్దా అంటే పని సంవత్సరాల తరబడి ఆ పని అట్లాగే పెండింగ్లో ఉంటుంది. డబ్బు ఇస్తే కానీ ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో పని జరగట్లేదు, పైసా లేనిదే పని జరగట్లేదు. అవినీతి అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా మర్రి చెట్టు ఓడల్లాగా పాతుకొని పోయింది. దీని అంతటికి కారణం ఎవరైతే మేము లీడర్లమని చెప్పుకుంటున్నారో వాళ్లే కారణం. ఈ ఏపీఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు లేడీ వింగ్ అని ఒకటి పెట్టారు. అట్లాగే ఏపీజీఏ వాళ్ళు లేడీ వింగ్ అంట, ఇప్పుడు హంస ఆయన కూడా లేడీ వింగ్ అంట. ఈ లేడీస్ని ఒకళ్ళని ఇద్దరిని తీసుకోవటం, మీకు పని చేపించి పెడతామని చెప్పటం, వీళ్ళని అమ్మట తిప్పుకోవటం, వీళ్ళ చేత డబ్బులు వసూలు చేయించటం, ఈ పని జరిగిద్దా లేదా అనేది తెలియదు. సరే ఈ మధ్యకాలంలో నాకు చాలా ఎక్కువ మంది ఫోన్లు చేస్తున్నారు, మా సమస్య ఏంది సార్, మా సమస్య ఏంది సార్, మా సమస్య ఏంది సార్ అని. అమ్మ ఏఎన్ఎంస్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీడియో పరంగా మీ అందరి సమస్యలు నాకు తెలుసు, మీరు చెప్పేసి పని లేదు. ఎందుకంటే మీతో కలిసి పనిచేస్తున్నా. నేను కద్దర సొక్కా వేసుకుని సెక్రటరియట్లు ఏమిటే డైరెక్టరేట్లు ఏమిటే తిరగట్లా. నేను మీతో కలిసి పనిచేస్తున్నా, మీ కష్టాన్ని నా కళ్ళతో ఎప్పుడు చూస్తున్నా. కాబట్టి మీ సమస్యలు అన్నీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఏర్పడి కనీసం 1 రోజులు కూడా కాల. ఈ రోజుకి 1 రోజులు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మన డిపార్ట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే 5 సంవత్సరాలు సరిపోదు. అటువంటిది ఒక రాజకీయ నాయకుడికి ఆయన ఒక 1 రోజుల్లో మన సమస్యలు తెలుసుకునే అంత లేదు. కాబట్టి ఆయన ఒక్కసారి అందరూ ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు రమ్మన్నాడు. మేము కలిస్తే అదే చెప్పాడు. వాళ్ళందరితో మాట్లాడి ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మనం వెళ్ళి మన సమస్యలు చెబుదాం, ఏఎన్ఎంకి ఎటువంటి సమస్య ఉందనేది చెబుదాం. రాగానే వాళ్ళు సీట్లో కూర్చోగానే ప్రతి ఒక్కరు నా సమస్య ఇది, నా సమస్యను పరిష్కరించమంటే వాళ్ళకు ఒక అవగాహన రావాలి కదా మన డిపార్ట్మెంట్ మీద. ఈ నాయకులు ఉన్నారంటే మీకు చెప్తున్నా, ఎప్పుడో చెప్తున్నా, మీకు ప్రతి వాడు పిలుస్తాడు, నేను చేస్తాను రమ్మంటాడు. అవేమీ జరగవు. ఫోటోలు పెట్టినంత మాత్రాన వాళ్ళు ఏదో వీళ్ళని దగ్గరకు తీసి చేస్తారు అనుకోమాకండి. సంఘాలంటేనే ముఖ్యమంత్రి గారికి చాలా ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంది, ఆ సంఘాలు పనికిరాని సంఘాలని. ఇప్పుడు ఆయన తెలుసుకున్నారు అది. కాబట్టి సంఘ నాయకులు ఫోటోలు పెట్టినంత మాత్రాన వీళ్ళేదో మాకు పని చేస్తారని చెప్పి అనవసరంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టుకోమాకండి. నేను విజ్ఞప్తి చేసేది అది. మీ సమస్యలను నిదానంగా, ఈ సమస్యలు తీయటానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టిద్ది. అందుకని ఓపికతో వెయిట్ చేయండి. ఇన్ని సంవత్సరాలు చేశారు, ఈ 5 సంవత్సరాలు ఎవ్వరు మాట్లాడాల, కానీ ఈ 1 రోజుల్లో విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కృషి చేస్తుందని చెప్పి కింది ఉద్యోగి నుంచి పై ఉద్యోగి వరకు మేము మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. కాబట్టి ఎవరిని నమ్మమాకండి. దయచేసి ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మీ డబ్బుల్ని పోగొట్టుకోమాకండి అని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.